శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలో పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో సీఎస్ఆర్ గ్రాంట్ నిధుల ద్వారా కొనుగోలు చేసిన 5 కొత్త వాహనాలను ఎమ్మెల్యే పల్లి సింధూర ఎస్పీ సతీష్ కుమార్ కి అందజేశారు. ఎస్పీ సతీష్ కుమార్ మాజీ మంత్రి పల్లి రఘునాథ్ రెడ్డితో కలిసి ప్రత్యేకమైన పూజలు చేసిన ఎమ్మెల్యే వాహనాలకు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఈ సందర్భంగా విరాళాలు చేసిన దాతలను ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు. సమాజం కోసం ముందుకు వచ్చి పోలీస్ శాఖకు సహకరించిన దాతలను అభినందిస్తూ ఇతరులు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని నాయకులు తెలిపారు. కార్యక్రమంలో పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, దాతలు పాల్గొన్నారు. సీఎస్ఆర్ నిధుల సద్వినియోగంతో పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయడంలో పుట్టపర్తి నియోజకవర్గం ఆదర్శంగా నిలుస్తుందని పలువురు ప్రశంసించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సింధూర మాట్లాడుతూ ప్రజా భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర అమోఘమని కొనియాడారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరాలంటే వాహనాలు ప్రధానమైనవని, పోలీస్ శాఖకు ఈ వాహనాలు ఎంతో ఉపయోగకరంగా మారనున్నాయని ఆమె పేర్కొన్నారు. ఈ శాఖకు మౌలిక వసతులు మెరుగుపడితే ప్రజలకు మరింత వేగవంతమైన సేవలు అందించవచ్చని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పోలీస్ గస్తీ, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందనకు ఈ వాహనాలు దోహదపడతాయని తెలిపారు. ఇక ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ ప్రజల భద్రతే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని, సీఎస్ఆర్ నిధులతో లభించిన ఈ వాహనాలు పోలీస్ పనితీరును మరింత సమర్థవంతం చేస్తాయని అన్నారు. దాతల సహకారంతో ఇలాంటి కార్యక్రమాలు కొనసాగితే సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సార్కి సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం సార్. వెల్కమ్ యూ సార్. మీన్వైల్ ఎమ్మెల్యే గారు కూడా డిపిఓకి ఇచ్చే ఇక్కడ సార్ అలాగే ప్రదీప్ మరియు రమేష్ గారు కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. కొండమరాజు గారు సభ ఉద్దేశించి ఒక నిమిషం. అందరికీ సారాం. వీళ్ళ దాతలను చూసి నాకు చాలా సంతోషమైంది. ఇటువంటి దాతలు పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సహకరించినందుకు ఎంజీ షోరూమ్ వంశీకృష్ణ గారు అండ్ టీమ్. ఫెలిసిటేషన్ టు హానరబుల్ ఎక్స్ మినిస్టర్ సార్, ఎమ్మెల్యే మేడం అండ్ ఎస్పీ సార్కి తదుపరి సన్మాన కార్యక్రమం ఇక్కడే ఉంటుంది. ప్లీజ్ గెట్ రెడీ. కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ పోలీస్ డిపార్ట్మెంట్కి, హెల్త్ డిపార్ట్మెంట్ వారికి మనం ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఆ పేషెంట్కి మనము సెకండ్ ఛాన్స్, లైఫ్లో సెకండ్ ఛాన్స్ ఇచ్చిన వాళ్ళం అవుతాం ఆ పేషెంట్కిను, ఆ ఫ్యామిలీకిను. సో ఇలా ఎన్నో ఉంటాయి ఎగ్జాంపుల్స్ చెప్పడానికి. ఇవన్నీ కూడా దీంట్లోనే ఒక భాగంగా భావిస్తున్నాను. ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ మన నియోజకవర్గంలో ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుంది అనే నమ్మకం నాకైతే ఉంది. ఇంకా బాగా చేసి ముందుగా నేను స్వామివారి 100th బర్త్డేలో వీళ్ళు అందించిన సేవలకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎక్కడ కూడా అంతమంది వివిఐపీలు వచ్చినప్పటికీ, అంతమంది భక్తులు వచ్చినప్పటికీ